హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, ఇక్కడ మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫైనల్ అకౌంట్స్ అని చెప్పేసి ఒక బటన్ అయితే నేను టీడీఎల్ ప్రోగ్రామింగ్ ద్వారా యాడ్ చేశాను. ఈ బటన్లో ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ రిపోర్ట్స్ మొత్తం కూడా మనం రావడం జరుగుతుంది. ఒకసారి దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మీరు. ఇక్కడ ఈ ఫైనల్ అకౌంట్స్ రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, ఓకేనా, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ అని చెప్పేసి నేను ఇదైతే మొత్తం కూడా యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకు టాలీలో ఇదంతా కూడా ఒకే దగ్గర అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు జస్ట్ బ్యాలెన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే బ్యాలెన్స్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచే. ఓకే, ప్రివ్యూ చేసినట్లయితే ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ అయితే మనం ప్రింట్ అయితే వస్తుందన్నమాట. ఓకే, సింపుల్ ఏం లేదు, ఫైనల్ అకౌంట్స్ అనే ఒక బటన్ అయితే యాడ్ చేశాను మనకు గెట్ వే ఆఫ్ టాలీ పక్కన రైట్ సైడ్లో. ఓకే, దీన్ని ఫైనల్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు రిపోర్ట్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ కూడా మీరు చూడొచ్చు, క్యాష్ ఫ్లో చూడొచ్చు, ఫండ్స్ ఫ్లో చూడొచ్చు, ఓకే, రిసెప్షన్ పేమెంట్స్ కూడా చూడొచ్చు, ఓకే, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ చూడొచ్చు. ఈ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్లో ఇక్కడ కాన్ఫిగర్ టైల్స్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా ఓన్లీ పెడితే డేటా ఓన్లీ వస్తుంది, గ్రాఫ్ ఓన్లీ పెడితే గ్రాఫ్ ఓన్లీ వస్తుంది. డేటా అండ్ గ్రాఫ్ అని పెడుతున్నా. ఓకే, బార్ పెడుతున్నా. ఇక్కడ చూడండి ఇప్పుడు. ఈ విధంగా కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఈ బటన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవడం ద్వారా మన యొక్క రిపోర్ట్స్ అంతా కూడా మనకు సింగిల్ క్లిక్లో చూసుకోవచ్చు మనం. ఓకే, ఇదొక టీడీఎల్ ప్రోగ్రామింగ్ అయితే నేను యాడ్ చేశాను ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు నేను దీన్ని నో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఆ బటన్ అయితే ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు నేను అగైన్ లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు. ఈ విధంగా మనం టీడీఎల్ యాడ్ చేసుకోవడం ద్వారా ఈ ఫైనల్ అకౌంట్స్ రిపోర్ట్స్ అనేది మొత్తం కూడా ఒక దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు. ఇదొకటే కాదు, మనకు నచ్చిన విధంగా టాలీ ప్రైమ్లో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు కూడా కస్టమైజేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే, మీ ఇన్వాయిస్ ఫార్మాట్ కూడా మార్దాం అనుకున్నట్లయితే నాకు ఈ కింద నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. అలానే మీకు టాలీ ప్రైమ్కి సంబంధించి న్యూ లైసెన్స్ కావాలన్నా, రెన్యువల్ కావాలన్నా, సపోర్ట్ ఏమైనా కావాలన్నా కూడా నాకు కింద నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.